తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కరెక్టే. అది ఆలస్యంగానే గుర్తించిన కొంతమంది సెంట్రల్ కమిటీ వాళ్ళు, ఐడియాలజీతో ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు బయటకొచ్చి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలతో కలుస్తాం అనడం తప్పేం కాదు. కానీ అది స్వాగతించాల్సింది పోయి, కొంతమంది విమర్శించి, వాళ్ళని అక్కడే ఉండడం, వాళ్ళు విప్ర ద్రోహులని, దేశ ద్రోహులని పెద్ద పెద్ద మాటలు చెప్పడం, వాళ్ళ ఇంటి పేర్లని డ్యామేజ్ చేయడం, ఇటువంటివి మనం అది తప్పండి. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతకాలని మనం కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అట్లాంటి హక్కులు కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ మల్లోజుల గారు, తర్వాత ఆశన్న వీళ్ళందరూ సాయుధంగానే వాళ్ళు సరెండర్ అయ్యారు. అంటే ఒక రకంగా సరెండర్ అని అనకూడదు మనం అది. వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించి అక్కడ జరుగుతున్న లోపాలను కూడా ప్రజలకు చెప్పి, క్షమాపణ చెప్పి వాళ్ళు బయటికొచ్చారు. అటువంటప్పుడు అటువంటి వాళ్ళను ఇంటి పేరు పెట్టి, తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్స్ మీద కామెంట్ చేయడం అనేది అది దుర్మార్గమైంది. అది అలా చేయకూడదు. ఇవాళ కూడా కొంతమంది దేవ్జీ లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు. వాళ్ళను కూడా మనం తక్కువ చూపేం చూడట్లేదు. సరెండర్ అవ్వడాన్ని ప్రతి ఒక్కరూ మనము ఆహ్వానించాలి, వాళ్ళను మనము ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇవాళ దేవ్జీ కూడా వచ్చేసి రాజకీయాలు చేస్తానంటుండు, చేయండి. ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రజలకు ఇంతవరకు నువ్వు చేసిన ఆచరణకు సంబంధించిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ఏవైతే లోపాలు ఉన్నాయో ప్రజలకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అక్కడ మనం నష్టం చేసి ఉంటే, ఈ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించి ఉంటే నిర్బంధంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దేవ్జీ లాంటి వాళ్ళు బయటికి వచ్చి కూడా అటువంటి విషయాల మీద వాళ్ళు క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చేసిన ఆచరణలో జరిగిన లోపాల గురించి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు తిరస్కరించారు. విలేకరులు చాలామంది కూడా వాళ్ళని అడిగారు, సరే మీరు రావడానికి కారణం ఏంటంటే ఇది సందర్భం కాదన్నారు తప్ప ఎందుకు వచ్చారు. అనారోగ్యం అనేది ఒక సాకు మాత్రమేనండి. ఎందుకంటే మేము నిన్న సీఎం గారితో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళ యొక్క వెళ్తున్న క్రమం కానీ ఇవన్నీ మనము చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్లు లేరు. అనారోగ్యంగా బండి ప్రకాష్ గారు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యశోదలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఆయనది అనారోగ్యం అది. ఇప్పుడు వీళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టున్నారా? చాలా హెల్తీగా ఉన్నారు. కాబట్టి అనారోగ్యం అనేది అది నాకు కుంటి సాకు లాగానే నాకు అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, హాస్పిటల్లో ఉండు, ఇంకొకరిని కామెంట్ చేయకండి. మీరు ఇంతకుముందు మనము మల్లోజుల గారు బయటికి వస్తున్న క్రమంలో సాయుధ పోరాటం విరమిస్తున్నామని ఎప్పుడైతే వాళ్ళు ప్రకటన చేశారో, ఈ దేవ్జీ గారు లాంటి వాళ్ళు వీళ్ళు అక్కడ ఉండేసే వాళ్ళని ఆయుధాలు స్వాధీనం చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి ఒక కాల్ఫర్ చేశారు. వాళ్ళు ఆయుధాలు బహిరంగంగా ప్రకటించారు. వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు. అప్పుడు దేవ్జీ గారు లోపలనే ఉన్నారు. తర్వాత రాజిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళు ఉండేసి వాళ్ళు అంత సీరియస్గా వ్యతిరేకించినటువంటి అగ్రనాయకత్వము ఇవాళ మార్చి 31 రాగానే ఆ భయానికి గురయ్యో ఎందుకో మొత్తం పరుగుల మీద వచ్చేసి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వెంటనే ఆ సరెండర్ వేదిక మీద నుంచి మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి, రాజకీయ క్షేత్రంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆచరణకు సంబంధించిన లోపాలు, అనేక మంది అమరులు కార్చినటువంటి రక్తతర్పణ, దానికి సంబంధించిన ఆ త్యాగాల వైఫల్యత గురించి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. కనీసం ప్రజలకు మేము ఇంతకాలం 40 ఏళ్ళుగా ఒక ఉద్యమాన్ని కొనసాగించాము, ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి కూడా ఒక పదాన్ని వాళ్ళు ప్రజలకు చెప్పలేకపోయారు. వాళ్ళు దేవ్జీ బయటకు రావడం మనం వెల్కమ్ చెప్తాం. కానీ ఆయనతో పాటు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురాకుండా కొంతమంది తీసుకురావడం పట్ల మిగతా వాళ్ళు ఈయన కాల్ చేయలేదని కొంతమంది ఇంకా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లు మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 100% దేవ్జీ లాంటి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అంటే నీతో పాటు ఉన్న వాళ్ళను రక్షించుకోలేనటువంటి వాడివి నువ్వు బయటికి వచ్చేసి రాజకీయ క్షేత్రంలో నీతో ఉన్న సహచరులను నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు ఇవాళ మల్లోజుల కానీ లేదు ఆశన లాంటి వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకొని వాళ్ళు ఇవాళ బయటకు వచ్చారు. వాళ్ళు ఆయుధాలు తీసుకొని వచ్చారు. సరే, ఆయుధాలు తీసుకురావడము కరెక్టా తప్ప అనేది అది పక్కకు పెట్టినట్లయితే వాళ్ళతో ఉన్న సహచరులను అయితే వాళ్ళు కాపాడుకున్నారు కదా. ఇవాళ దేవ్జీ గారు కానీ, లేకంటే మన రాజారెడ్డి గారు కానీ, తర్వాత నరసింహారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా బయటికి దామోదర్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సహచరులను అక్కడనే వదిలిపెట్టి వచ్చారు. వీటికి వచ్చి మేము ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తామంటున్నారు. ఏరి నీ సహచరుల గణమంతా ఎక్కడున్నారు? ఎవరితో రాజకీయాలు చేస్తావు? నీతో పాటు నిన్నటి వరకు భుజం కలిపి ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నీ సహచరులను అక్కడనే వదిలేసి, అక్కడ నిర్బంధంలో వదిలేసి
ఒక చక్రబంధంలో వాళ్ళను బంధించి మీరు బయటికి వచ్చేసి రాజకీయాలు చేస్తారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంతకాలం చేసిన సాయుధ పోరాటం ఎందుకు విరమిస్తున్నారనే దాని విషయంలో చెప్పాలి. ఒకవేళ అనారోగ్యమే కారణం అయితే సాయుధ పోరాటం అది కరెక్టా కాదనేది కూడా నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లోపల ఉన్న వాళ్లకు నీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటువైపు ప్రయాణిస్తే మంచిదో నువ్వు వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు కాంగ్రెస్ జరిపి మావోయిస్ట్ పార్టీని సెక్రటరీ ఎన్నుకోకపోవచ్చు, కానీ ప్రజలందరూ ఆల్టర్నేటివ్ సెక్రటరీ అని చెప్పేసి ప్రజల భావన ఉంది. నీకు తెలియకుండానే నిన్ను ప్రజలు ఒక గొప్ప నాయకునిగా నిన్ను వాళ్ళు ఎన్నుకున్నారు. అటువంటి అప్పుడు నీకు ఆ బాధ్యత ఉంది నీకు అది. కానీ ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత దేవ్జీ గారికి ఉంటుంది. ఆయన చెప్పాలి, ఆయన అగ్రనాయకుడు ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం బాధ్యత పడకుండా మేము బయటకు వచ్చి రాజకీయాలు చేస్తామంటే దీన్ని ఎవరు అది అంత అంటే దీని వెనక ఈ మర్మం ఏముందనేది మనకు క్లారిటీ అంటే ప్రజల్లో వచ్చే మార్పుని సమస్యలను అవగాహన చేసుకుని ఇప్పుడు కొంతకాలం బయటకు వచ్చారనుకుందాం. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధంలో వాళ్ళు చెప్తారు యుద్ధం అని, ఇటువైపు మావోయిస్టులు సానుభూతి పనులు చనిపోయారు, అటు పోలీసులు చనిపోయారు, అటు ఇటు మధ్యలో నలిపిన ఆదివాసులు చనిపోయారు. వీళ్ళ చావుకి వీళ్ళు చేసిన ప్రాణత్యాగానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నాయకత్వం బాధ్యత వహించాలండి. మావోయిస్ట్ పార్టీలు ఉన్నటువంటి అగ్రనాయకత్వమే దీనికి బాధ్యత వహించాలి. మరి ఆ కుటుంబాలన్నీ అనాథలైనట్లే కదా. 100% డబ్బులు ఇస్తారు కానీ మిగతా మావోయిస్టులకి ఒక్కటండి, నా వెనుకున్న సహచరులను నేను కాపాడుకోలేకపోతే ఆ యుద్ధంలో నేను ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి నీ సహచరులను నువ్వు విస్మరించినవా, నీ సౌఖ్యాన్ని నువ్వు చూసుకుంటున్నావా? ఇక్కడ నువ్వు బయటికి అనారోగ్యం పాటు వచ్చినప్పుడు నీ సహచరుల పరిస్థితి ఏంటి? అక్కడ నీకు మాత్రమే అనారోగ్యం ఉందా? ఇంకా ఎవరికి అనారోగ్యం లేదా? అందరికీ ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు ఇంతటి తీవ్ర నిర్బంధంలో సాయుధ పోరాటాన్ని మనం కొనసాగించగలుగుతామా, కొనసాగించలేమా? అదొక క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే అదొక ఇవాళ మార్చి 31 వస్తుంది, నువ్వు ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక 6 నెలల ముందో, ఒక సంవత్సరం ముందో ఎందుకు రాలేదు? అప్పుడు లేదా నీకు అనారోగ్యం? ప్రాణాలు చాలా మిగిలి ఉండేవి కదా. ఒకవేళ ఈ సాయుధ పోరాటం కరెక్ట్ కాదనుకున్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ ఆశన గారి నిర్ణయం తీసుకున్నప్పుడు దాంతోనే కనుక మీరు ఏకీభవించినట్లయితే కనీసం కొన్ని వందల మంది ప్రాణాలతో బ్రతికుండే వాళ్ళు కదా. ఇప్పటికి 600 మంది చనిపోయారు ఖగార్ ఆపరేషన్ వల్ల. వాళ్ళ ప్రాణాలు కాపాడబడేటి కదా. సాధారణంగా ఒక వ్యక్తి మీద రివార్డు ఉందనుకోండి, సరెండర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? వాళ్ళకే ఇస్తారు కదా. అవును, ₹1,00,00,000 అండి, 25 లక్షలు ఎంతైనా ఆ డబ్బుల కోసమే మేము వస్తాం అన్నది అపవాదం అంటారు కొంతమంది మావోయిస్టులు. సరెండర్ అవ్వడానికి కారణం డబ్బుల కోసం కాదని. కానీ నిన్న కొంతమంది నాయకులు సీఎం గారు కలిసి మాది తెలంగాణలో తక్కువ ఉంది, పక్క రాష్ట్రంలో ఎక్కువ ఉంది, దయచేసి అది కంపేర్ చేయండి అని వేడుకోవడం అనేది ఇబ్బందిగా ఉందంటున్నారు కొంతమంది. మీరేమంటారు? ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే మావోయిస్టు పార్టీలో పనిచేసి సరెండర్ అయిన వాళ్ళు నిర్ద్వందంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది తీసుకోలేదు కూడా. ఎందుకంటే మేము నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడానికి వెళ్ళాము, ఆడ పనిచేసాము. ఈరోజు మేము చేయలేకపోతున్నాము, అదే నిస్వార్థంగా మేము బయటికి రావాలని చెప్పి ఆ నిజాయితీతోనే వచ్చి ఉన్నారు. కానీ ఇవాళ నాయకత్వం అంతా కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రివార్డుల కోసము వాళ్ళు విజ్ఞప్తులు చేయడము, వాటి చుట్టూ తిరగడం. అంటే ఆ రాజకీయ చైతన్యం అంటే మొదటి దశలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఇప్పుడున్నటువంటి అగ్రనాయకత్వాన్ని కూడా లేదని మనం చెప్పొచ్చు. అంటే ఒకటేంటంటే తీసుకోవడం తప్పని నేను అనట్లేదు, తీసుకోండి, కానీ ప్రజలకు ఒక బాధ్యత అనేది మీకు ఉంటుంది. అంటే ఇంతకు ముందు అమరత్వం చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు పార్టీలో ఉండి కూడా మీరు చూసుకోలేదు కదా. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? మా ఊరు నుంచి 5గురం వచ్చాం టోటల్గా. మేము 4 చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఇవాళ మీరు ఇంతకాలం పనిచేసి బయటకు వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డులు తీసుకుంటున్నారు. అందులో నుంచి ఇవ్వమని మేమేం చెప్పట్లేదు, కనీసం వాళ్ళ మీద సానుభూతి కూడా లేదు కదా. ఆ సానుభూతి ఏమైంది అసలు? మీరు సరెండర్ ఎంత వచ్చింది? నాకు సరెండర్ అయినప్పుడు అప్పుడు తక్కువ ఉందండి. అప్పుడు 3 లక్షలు ఏముంది నా మీద. ఆ 3 లక్షలు చాలా తక్కువ అమౌంట్ అప్పుడు ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంత తీవ్రంగా ఏం లేదు. ఆ 3 లక్షలు నాకు ఇచ్చారు. అది
నా వ్యక్తిగత అవసరాలకు ఆ 3 లక్షలు అప్పుడే ఖర్చు అయిపోయింది అది. మ్మ్. తర్వాత గవర్నమెంట్ నాకు కొంత ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు, కానీ 2 acres ఇవ్వగలిగారు వాళ్ళు. హౌస్ సైట్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్ఐబి ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా హౌస్ సైట్ ఇంతవరకు వాళ్ళు మంజూరు చేయలేదండి అది. మ్మ్. సరే ఇక తిరిగి విసుగొచ్చి నేను వదిలేశాను నేను దాన్ని. ఎందుకంటే ఇక అడగడం ఎందుకు, మనం ఇస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక వాళ్ళు ఇవ్వనప్పుడు ఎందుకు. మ్మ్. కొంతమంది కామెంట్ ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేశారు కదా, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మీద మీరెందుకు ఆధారపడుతున్నారని కూడా కొంతమంది కామెంట్ చేశారు. మ్మ్. అంటప్పుడు సరే ఇస్తే ఒకటి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఎవరిది, ప్రజల గవర్నమెంటే కదా. మ్మ్. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారపడే మేము బయటకు వచ్చాం. మీరు బయటకు వచ్చేస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, మీరు జనజీవన స్రవంతిలో ఉండి కూడా మీరు ప్రజల కోసం పనిచేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. అంటే సరే, జనజీవన ఇస్తా అంటే స్రవంతి అంటున్నారు కదా మీరు, మరి అడవిలో ఉన్న వాళ్ళు జనం కదా. ఇక్కడ ఒకటి కరెక్ట్, అడవిలో ఉన్న వాళ్ళు జనం కాదా అంటే జనమే. అక్కడ జనమే ఉన్నారు, ఇక్కడ జనమే ఉన్నారు. కానీ అక్కడ సాయుధంగా పనిచేసే వాళ్ళము, ఇక్కడ నిరాయుధంగా పనిచేయడం కోసం పిలుస్తున్నారు. అక్కడ ప్రజల్ని, అక్కడ ఈ జనం అనేది ఈ జనంలో ఉంటే నిరాయుధంగా పనిచేయాలి, ఆ జనంలో ఉంటే సాయుధంగా పనిచేయడం. మ్మ్. దట్ ఈస్ డిఫరెంట్, ఇంకా వేరేం లేదు. కానీ ఈ జనంలో కొంత స్వార్థం ఉంటుంది, ఆ జనానికి స్వార్థం ఉంటుంది కదా. అంతటా స్వార్థమే ఉందండి. అక్కడ స్వార్థం లేని వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ కూడా అక్కడ కూడా స్వార్థం ఏముంది, ఎవరికి స్వార్థం లేదండి. ఏ ప్రజలకు స్వార్థం లేదు మీరు చెప్పండి. అంటే ఆదివాసులు కదా, వాళ్ళకి ఆదివాసీలకు స్వార్థం లేదా? ప్రజలు అంటే వాళ్ళకి స్వార్థమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవడమే కదా, వాళ్ళ కుటుంబమే కదా. ప్రజల కోసం మేము వెళ్ళాం కానీ మా కోసం ప్రజలు రాలేదండి. కానీ మిమ్మల్ని రమ్మని వాళ్ళేం పిలవలేదు కదా. పిలవలేదు, అదే కదా మా స్వార్థం, అదే కదా. మ్మ్. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన మాకుండి మేము వెళ్ళాము. ఇక్కడ నల్లమల్ల మీరు ఖాళీ రాండి మా చేయమన్నారు దగ్గరికి, కాబట్టి మీరు మాకు వెళ్ళారు కదా. అదే అన్న నేను చెప్పేది అదే. ఆ. ప్రజలు మమ్మల్ని పిలవలేదు, అవును, మేమే వెళ్ళాము అక్కడికి. అంటే ఇక్కడ